శిక్షణ మరియు పరిశ్రమతో ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లబోదు. అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని చదివించండి. ఇక అమ్మాయిల్ని ఎంత గొప్పగా చదివిస్తే మన దేశం అంతకంటే గొప్పగా అభివృద్ధి చెందుతుంది. నువ్వు తప్పకుండా వెళ్ళు తీరాలి. నేను వెళ్ళనుగాక వెళ్ళను. అరే, మీరు చెప్పటం వల్ల వెళ్ళి ప్రయత్నం చేశానుగా. పైగా ఆ పిల్లాడు భీమరావు గాడు మధ్యలో వచ్చి నీతి ఉపన్యాసాలు ఇస్తున్నాడు. వ్యవహారం మొత్తం చెడగొట్టాడు. వేలుడంత వెధవ, ఎప్పుడు చూసినా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. చూడలలా, నీ కేవలం 2 రోజులు గడువిస్తున్నాం. ఒకవేళ ఎల్లుండి కల్లా నువ్వేం చేయలేదనుకో, అప్పుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రుల్ని కుల బహిష్కరణ చేస్తాం. ఆ సత్పాలు ఇంటి పక్కన నిన్ను కూడా ఉంచుతాం. 2 రోజులు. అర్థమైందా? పదండి. భీమ్ 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 రా, ఆ మార్వాడి పిల్లోడు నేను పిలుస్తున్నాడు. నన్నా? ఆ నిన్నే రా, జాగ్రత్తగా. ఆగండి. ఆ మార్వాడి పిల్లోడు భీమ్ని పిలుస్తున్నాడు. భీమా, నువ్వు వెళ్ళొద్దు. ఆ అబ్బాయికి చెప్పు భీమాకి దెబ్బ తగిలిందని రాడని. నీకు కనిపించట్లేదా? వాడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. అక్కడికి ఎలా వెళ్తాడు? నువ్వు ముందు అక్కడికి వెళ్ళి కూర్చో భీమా. ఆయన అబ్బాయి ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను? వీడు వాళ్లలో ఒకడు కదా. నిన్ను స్కూల్లో సతాయిస్తారు, చదువుకోనివ్వరు, మిమ్మల్ని పక్కన కూడా కూర్చోనివ్వరు. వెళ్ళొద్దు, రాడని చెప్పేయ్. వెళ్ళొస్తానమ్మా, చూసి వస్తాను. ఎవరికి తెలుసు, ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో. అవునమ్మా, ఒకటే స్కూల్ కదా, ఎవరికి తెలుసు? భీమ్తో అర్జెంట్ పని ఉందేమో. ఇప్పుడే వస్తానమ్మా. పద భీమ్. అరే అరే ఆనంద్, వద్దు. వాళ్ళు మంచివాళ్ళు కాదు భీమా. గంగా, కొంచెం పొయ్యి దగ్గర కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. జాగ్రత్త భీమ్. ఏమైంది? ఎందుకు రమ్మన్నావు? మళ్ళా దోసేస్తావా ఏంటి? కాదు. మరి ఎందుకు రమ్మని పిలిచావు? నువ్వు పేదోడివుగా. అయితే ఆగు. ఈ కోటు వేసుకో, చాలా ఖరీదైంది. మా జాతి వాళ్ళు వీటిని తొడుక్కుంటారు. ఇది వేసుకుని డిన్నర్కి వెళ్ళావంటే అప్పుడు నిన్ను చూసి వాళ్ళెవరూ గుర్తుపట్టలేరు నువ్వు ఏ జాతి వాడువో అని. లేకపోతే అందరూ నిన్ను అక్కడి నుంచి వెళ్ళగొడతారు. అవసరం లేదు కోటు. కోటేం అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని వెళ్ళగొట్టినా వెళ్ళగొట్టకపోయినా. అవును, నా దగ్గర ఏ బట్టలున్నాయో అవే వేసుకొని అక్కడికి వెళ్తాను. కృతజ్ఞతలు, ఇది ఇవ్వటానికి నువ్వు నన్ను ఇక్కడికి పిలిచినందుకు. తీసుకో భీమ్రావ్. ఇది తీసుకుంటే అప్పుడు నేను అనుకుంటాను నీ పట్ల నేను ఏదైతే తప్పు చేశానో దానికి నువ్వు క్షమించావని అనుకుంటా. సర్లే. అయినా మా భీమా ఎవరిని క్షమించకుండా ఉండడనుకో. కానీ కోడు తీసుకోడు. ఎవరికి తెలుసు రేపు నువ్వు వీడికి దొంగతనం అంటగట్టవని? ఒకవేళ దొంగతనం అంటకట్టాలనుకుంటే అప్పుడు క్లాసులో నా బుక్ని వీడి సంచిలో వేసి దొంగతనం అంటకట్టగలను. అది ఇంకా నాకు సులభమైన పని అవుతుంది. దీన్ని తీసుకో భీమ్రావ్, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేనుగా తీసుకోను, స్వయంగా నీ చేత్తో వేస్తే వెయ్యి. భీమా, అమ్మా, ఇంత ప్రేమతో ఇస్తున్నాడు, అయినా నువ్వే చెప్తావుగా ఎవరైనా ఏదైనా ప్రేమతో ఇస్తే దాన్ని మనం అస్సలు తిరస్కరించకూడదని. నువ్వే వేయి. కోటు వేసేటప్పుడు నువ్వు నన్ను అంటుకోవాల్సిన పని ఉండదు.
ఒక మాట చెప్పు, ఆ అబ్బాయి అంతటి తప్పేం చేశాడు? నీ కోటిచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. తరగతి గదిలో పక్కన కూర్చొనివ్వడు, దానికి ఇంత పెద్ద క్షమాపణ. నువ్వు నా దగ్గర ఏమీ దాచట్లేదు కదా? ఒకటి దాచానమ్మా, కానీ ఇక ఇప్పుడు దాయను. చెప్పు. అతనే నన్ను కిందకి తోసేసింది. ఈ అబ్బాయా? నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వాడితో మాట్లాడొస్తాను. అమ్మా వదిలేయమ్మా, తను నన్ను మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగాడు కదా, ఇక ఇంటికి పద. ఈ కోట్ ఇవ్వడంలో అర్థమేంటి? నువ్వు మాతో స్నేహం చేయాలనుకుంటున్నావా? లేదు, మనం ఎప్పటికీ స్నేహితులు అవలేము. మరి భీమ్కి నువ్వు నీ కోట్ కూడా ఇచ్చావు, ఇంకా క్షమాపణ కూడా అడిగావు. నేను ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, ఎందుకంటే నేను భీముని కింద పడేశాను. నిజానికి అగ్రజాతి పిల్లలెవరూ కూడా మీతో స్నేహం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ సురేందర్ మాతో స్నేహం చేశాడు కదా, తను కూడా అగ్రజాతి వాడే కదా. లేదు, నేను ఆ అబ్బాయిలాగా ధైర్యస్తుణ్ణి కాదు. నేను మా నాన్న చేత దెబ్బలు తింటూ కూడా మీతో స్నేహం చేయలేను. మనం ఎప్పటికీ స్నేహితులం కాలేము. భీమరావుని నేను కిందకి తోసి తప్పు చేశాను, అందుకనే కోటిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. ఒకవేళ మనం అనుకున్నా జీవితంలో మనం ఎప్పటికీ స్నేహితులం అవలేం. మా నాన్న లాంటి వాళ్ళు, సురేంద్ర వాళ్ళ నాన్న లాంటి వాళ్ళు మమ్మల్ని మిమ్మల్ని ఎప్పటికీ స్నేహితులుగా అవ్వనివ్వరు. అరే భీమ్, నువ్వు అలా కోటి పట్టి పట్టి చూసుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది ఇది వేరే వాళ్ళ కోట్ అని. అవునవును భీమ్, ఆంగ్లేయులు బాగా తెలివైన వాళ్ళంట. సరే సరే, అలాగే నేను చూసుకోనులే. సరే భీమ్, ఇప్పుడు అనుకుందాం, నేను బ్రిటిష్ ఆఫీసర్నని. నాకు చక్కగా అభివాదం చేయాలి, ఇంకా అమ్మా నాన్నల్ని పరిచయం చేయి. వీడు బాలా, వీడికి తెలుగు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. వీడు పెద్ద బ్రిటిష్ అధికారులు నటిస్తాడంట. మరి ఏ బ్రిటిష్ అధికారి ఇలా కూర్చుంటాడు? శతాబ్. గుడ్. సిస్టర్స్, బ్రదర్స్, మదర్స్, అతాస్ అండ్ బీమ్స్. శతాబ్. డూ నీకేదైతే చెప్పానో. గుడ్ ఈవినింగ్ సార్. ఈమె మా అమ్మ భీమాబాయి సత్పాల్. ఇక ఈయన మా నాన్నగారు రామ్జీ సత్పాల్. ఇంకా అంతేనా? అరే మాట్లాడిన తర్వాత అలానే నుంచుంటా, లేకుంటే వెళ్ళి ఎక్కడన్నా కూర్చునేది ఉందా? బాలా అన్నయ్య, నాకు ఏం తెలుసు అసలు అక్కడ కుర్చీలు ఎక్కడ వేసి ఉంటాయో అని. అసలు అక్కడ అందరూ కూర్చుని ఉంటారో లేక నిలబడి ఉంటారో? నన్ను ఏడిపించొద్దు అన్నయ్య. భీమ్ చెప్పింది నిజమేగా, అక్కడికి వెళ్ళినాకే తెలుస్తుంది ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ నిలబడాలో. భీమాబాయ్, ఇవి బట్టలు నీకోసం, నా కోసం, ఇంకా భీమ్ కోసం తీసుకొచ్చాను. మిగతా అందరి కోసం జీతం రాగానే తీసుకొస్తాను. ఓర్ దేవుడా, సమయం చాలా తక్కువ ఉంది. వదినా, ఇవాళ రాత్రికే కుట్టుంచాలి. ఏంటి? భీమ్ ఇట్రా. ఈ కోటు అన్నట్టు నానా, ఆ మార్వాడి వాళ్ళ అబ్బాయి ఉన్నాడే, అతను భీమ్కి తన కోట్ ఇచ్చాడు. ఈ కోట్ వేసుకొని వెళ్ళమని చెప్పాడు. సరే, కానీ నువ్వెందుకు తీసుకున్నావు?
వాడికి నువ్వంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు నీతో గొడవ పడుతూ ఉంటాడుగా. నాన్నా, నువ్వే నాకు చెప్పావుగా, ఎలాగైతే చెడుగా ప్రవర్తించే వాళ్ళని వ్యతిరేకించాలో అదేవిధంగా మంచి ప్రవర్తన గల వాళ్ళని స్వాగతించాల్సి ఉంటుందని. నాన్నా, తను చాలా అభిమానంతో నాకు ఈ కోటు ఇచ్చాడు. నేను మొదట తిరస్కరించాను కూడా. అప్పుడు తను బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. అందుకని నేను కాదనలేకపోయాను. అరే మంజుల, తులసి, గంగా, లేవండి లేవండి, వంట చేయడానికి ఏర్పాట్లు చేయండి. మీ అమ్మ వేళ ఎలాగో కూర్చున్న చోటు నుంచి లేవదు. తాను వేళ రాత్రంతా కూర్చుని బట్టలు కుడుతూనే ఉంటుంది. సరే, నేను రాసుకోవడానికి వెళ్తున్నాను. రేపు మాట్లాడబోయేది. ఏమండి, మీకు కుట్టడం వచ్చా? నిన్న పిల్లలకి కుట్టేదాన్ని. అరే భీమ్, ఎంతసేపటి నుంచి రాస్తావు? టైం అయితే పడుతుందిగా, బాగా ఆలోచించి రాయాలి. వాణ్ణి రాయనివ్వు, నువ్వు నాతో రా. రాసుకో బాబు. వంట అయిందా? అన్నయ్య ఇప్పుడే వడ్డిస్తాను. నానా నానా, ఒక్క మాట. నువ్వు సుబేదార్గా పనిచేసినప్పుడు మీ ముందు చాలా పార్టీలు అయి ఉండేగా? అవుతుండేవి. ఎప్పుడూ ఇలాగే పెద్ద పెద్ద డిన్నర్ పార్టీలు జరిగేవి. అక్కడ ఏవేవి జరిగాయి? పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు, మంచి వంటకాలు ఉండేవాళ్ళు. ఇంకా ఏముంటుంది? వంట అయిపోయింది, ఇక అందరూ రండి. చూడండి, మీరెళ్ళి ఫోన్ చేయండి. మరి నువ్వు? నేను ఇది పూర్తి చేసి తింటాను. సరే. ఏంటి, మీరు భోంచేరా? లేదు, ఆకలిగా లేదు. ఆకలి లేదా, లేక ఆందోళనగా ఉందా? కొద్దిగా ఉంది. నాకు కూడా కొద్దిగా ఉంది, కాదు ఎక్కువగా. నీకు తెలుసా భీమాబాయ్, సైన్యంలో సుబేదారిగా ఉన్నప్పుడు ఇలాంటి పార్టీలు చాలా చూశాను నేను. డ్యూటీ చేసే టైంలో అప్పుడు పిల్లలతో పాటు వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు చూసినప్పుడు నేను అనుకునేవాణ్ణి, అలా ఎప్పుడైనా నేను నువ్వు మన పిల్లలతో కలిసి అలాంటి డిన్నర్ పార్టీలకు వెళ్ళగలమా అని. ఆ సమయంలో ఆలోచించినా భయం కలిగేది. నేను స్తోమతకి మించి కలలకంటున్నానేమోనని. ఏ కలనైతే మీరు కనడానికి భయపడ్డారో ఆ కల నెరవేరబోతుంది. కానీ నిజం చెప్పమంటారా, నాకు అస్సలు కాళ్ళు చేతులు ఆడటం లేదండి. మీరే ఆలోచించండి. అక్కడ అంతమంది తెల్లదొరలుంటారు, పెద్ద పెద్దవాళ్ళు. కానీ నన్ను చూడండి, నాకేమనిపిస్తుందంటే వాళ్ళ ముందు అసలు సరిగ్గా నుంచోగలుగుతానో లేదా అని. నిలబడు, లేచి నిలబడు. ఏం ఆలోచిస్తున్నావు? నిలబడు. ఇప్పుడు చూడు, అక్కడ అందరూ బ్రిటిష్ అధికారులు కూర్చున్నారు. ఇప్పుడు మనం మన అబ్బాయితో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు నువ్వు నా చేయిని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ఆ తర్వాత చాలా గర్వంగా నడవాలి, మనం భీమ్కి తల్లిదండ్రులమని. వెళ్దామా?
ఏమైంది? ఏమైంది భీమా? తెలీదండి. 4 పక్కల నుంచి వేలాది మంది గొంతులు వినిపిస్తున్నాయి. వాళ్ళందరూ మన అబ్బాయి భీం పేరుని గట్టిగా బిగ్గరగా అరుస్తున్నారు. భీం భీం. కలగన్నాను నేను, కానీ వాస్తవం కన్నా ఎక్కువ నమ్మబుద్దైంది ఆ కళ. అయితే దొరుకుతుంది భీమాబాయ్. సహజంగా మంచి మనసుతో ఏమైనా కలలు కంటే ఆ కలలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక మన భీం ఆ వైపుగానే అడుగులేస్తున్నాడు. బహుశా మన కలలన్నీ నిజం కాబోతున్నాయేమో. అమ్మా, నాన్నా, త్వరగా రండి, భోంచేద్దాం. చీకట్లో ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు. అయితే రండి మరి, భోంచేద్దాం. ఏం చేస్తున్నారు? వదినా, ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు కొంచెం తిరుగు. ఏంటదినా? అన్నయ్య, నువ్వు కూడా తిరుగు. వదినా, ఈ రంగు చీర నీకెంత బాగుందో తెలుసా? అందరి బట్టలు చాలా బాగున్నాయి. భీమ్, నువ్వు కూడా ఇది విడిచిపెట్టే. నేను రాత్రి నీకోసం ఒంటమట్టి నానబెట్టి ఉంచాను. ఈ పాటికి నానిపోయి ఉంటుంది. చక్కగా నీ జుట్టుగా పెట్టుకుని స్నానం చేయి, సరేనా? ఏది ఇవిప్పి. భీమ్ ఆగు, మేం స్నానం చేయిస్తాం. శుభ్రంగా చేయండి. అమ్మా ఇవ్వు, వాటి నాకు ఇలా ఇవ్వు. ఏం చేస్తున్నావు గంగా? ఇస్త్రీ చేస్తాను. దీంట్లో బొగ్గులు వేసి. ఏంటన్నా? మేము చేస్తాము. వదినా, వెళ్ళు, తొందరగా తయారవ్వు. భీమాబాయ్, నేను మాస్టర్ గారింటికి వెళ్ళి ఏదో లెటర్ ఇస్తారంటగా, అది రాయించి తీసుకొస్తా. తొందరగా రండి. రామ్జీ, మీరందరూ ఇలా కొత్త బట్టల్లో ఎంతో బాగున్నారు. ఇక నీ విషయం అంటావా? అడగనే వద్దు, ఎంతో హుందాగా ఉన్నావు. పద, నేను కూడా నీ వెంటొస్తాను. ఈరోజు మా భీమ్కి ఎంతో మంచి రోజు. అందరం కలిసి సంతోషాన్ని పంచుకుందాం. ఈరోజు భీమరావు పేరు మీద మనం సెలవు తీసుకుందాం. ఇది ఇంకా మంచి విషయం. పద పద. అరే సేట్ గారు మీరా? ఏం చేయను, రావాల్సి వచ్చింది. అక్కడ ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉన్నారు. ఆ జాతి వాళ్ళయ్యుండి రేపు వాళ్ళు ఇంగ్లీష్ అధికారులతో కలిసి కూర్చొని భోజనం చేస్తే అప్పుడు వాళ్ళు ఇలాగే అనుకుంటారుగా, వాళ్ళ గౌరవం పెరిగిందని, అలాగే వాళ్ళ జాతికి గౌరవం పెరిగిందని.